మనిషికి 100 ఇయర్స్ లైఫ్ ఎలా వచ్చిందో తెలుసా? దాని గురించి ఒక చిన్న స్టోరీ. ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి ర్యాబిట్‌ని అడుగుతాడు. "ర్యాబిట్, నీకు 40 ఇయర్స్ లైఫ్ ఇస్తాను, ఓకేనా?" అంటే, "వద్దు వద్దు, అమ్మో నేను అన్ని రోజులు ఎక్కడుంటాను, నాకు 20 ఇయర్స్ చాలంటుంది." "ఓకే, 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్ నా దగ్గర ఉంటాయంటుంది." అయితే డాంకీని అడుగుతాడు. "డాంకీ, నీకు 40 ఇయర్స్ ఇస్తాను, ఓకేనా?" అంటే, "అమ్మో వద్దు, నేను ఈ చాకిరీ నేను చేయలేను, ముసలిదాన్ని అయిపోతే నన్ను అమ్మేస్తాడు, వాళ్ళు వీళ్ళు కొడతారు నన్ను" అంటాడు. "ఓకే, 20 ఇయర్స్ నీకు" అంటాడు. కౌ దగ్గరికి వెళ్తాడు. కౌ ఓకేనా, ఆవు దగ్గరికి వెళ్ళి, "నీకు 40 ఇయర్స్ లైఫ్ ఓకేనా?" అంటే, "అమ్మో నాకొద్దు, నేను 40 ఇయర్స్ దాకా ఉన్నానంటే నన్ను అమ్మేస్తారు, వాళ్ళందరూ నన్ను కోసుకొని తినేస్తారు, వద్దు" అంటాడు. "అయ్యో, అయితే వద్దు, నీకు కూడా 20 ఇయర్సే" అంటారు. అప్పుడు లాస్ట్కి మనిషి దగ్గరికి వచ్చి అప్పుడు అడుగుతారనమాట మనిషిని. "ఓకే మనిషి, నీకు 40 ఇయర్స్ ఇస్తాను లైఫ్, ఓకేనా?" అంటే, "వీళ్ళు ముగ్గురు వద్దు, 20 20 చాలన్నారు" అంటాడనమాట. అంటే అప్పుడు మిగిలిన 60 ఉన్నాయి కదా, 20 20 20 60 ఇయర్స్ ఉన్నాయి కదా, ఆ 60 కూడా నాకు ఇచ్చేసేయి, 100 ఇయర్స్ నేను ఉంటాను అని చెప్తాడనమాట. "ఓ, అయితే నీకు చాలా ఆశ ఉంది" అని చెప్తాడనమాట. అది కథ.